వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు చాలా బిజీగా ఉంటారు. వారెంత బిజీగా ఉంటే అంత మంచిది. వారికి మంచిది, వారి చుట్టూ ఉండేవారికి మంచిది. మొత్తానికి వృషభ రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు, బిజీగా గడుపుతారు. కాకపోతే వాళ్ళు చేస్తున్న పనుల్లో కొంచెం నెమ్మది అనేది ఉంటుంది. స్లో అండ్ స్టడీగా అన్ని పనులు జరుగుతాయి. ముందుకు జరుగుతాయి, కదులుతాయి. వారు ఎంత బిజీగా ఉండి ఎంత చేస్తూ ఉన్నా కూడా వచ్చే ఫలితాలనేవి కొంచెం స్లోగా వస్తాయి. స్లోగా లభిస్తాయి. ఇది గమనించాలి. అలాగే విద్యార్థులైన వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. కొంచెము బద్ధకం అనేది కనబడుతోంది. విద్యార్థులు ఈ బద్ధకాన్ని విడనాడాలి. మొత్తంగా చూసుకుంటే అంత పాజిటివ్‌గానే కనబడుతోంది. కుటుంబ పరంగా కూడా చక్కగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా చక్కగానే ఉంటుంది. ఈ వారము వృషభ రాశి జాతకులు లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవటము, లేదా కనకధార స్తోత్రం చదువుకోవటము, లేదా యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము శ్రీ సూక్తాన్ని పఠించటము, లేనివారు దగ్గరలో ఏదైనా లక్ష్మీదేవి ఆలయం ఉంటే సందర్శించటము, ఇలా చేస్తూ ఉంటే గనక ఈ వారంలో చాలా చక్కటి సత్ఫలితాలు అందుతాయి వృషభ రాశి జాతకులకు.